హాయ్ అండి. వెల్కమ్ టు ద ఛానల్ ట్రేడింగ్ స్ట్రాటజీ లెర్నర్స్ తెలుగు. అండ్ ఈరోజు కూడా లైవ్ చేసామండి మనము అండ్ అందరు మెంబర్స్‌తోని. సో, ఈరోజు మన లైవ్ కాల్స్ చూసుకుంటే అంటే మార్కెట్‌లో ట్రేడ్ ఏం చేసాము, ఎప్పుడొచ్చాము మనకు మార్కెట్‌లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యాము, ట్రేడ్ ఏంటో చూసుకుంటే ఈరోజు అండ్ ఆల్ దిస్ డేటా ఈస్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ అండి. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ మనము డైలీ అందరితో గూగుల్ మీట్‌లో చూడండి, గూగుల్ మీట్‌లో లైవ్ చేస్తాము. సో, అదే విధంగా యూట్యూబ్‌లో కూడా లైవ్ చేస్తాం. ప్లస్ గూగుల్ మీట్ లైవ్ ఎందుకంటే జనాలకి అంటే మామూలుగా ట్రేడర్స్‌కి ఏమైనా డౌట్స్ ఉంటే లేదా అందరూ కంప్యూటర్‌తో కలిసి ట్రేడ్ చేయాలనుకుంటే వాళ్ళు గూగుల్ మీట్‌కొచ్చి అందరితో కలిసి వాళ్ళు ట్రేడ్ చేస్తారండి. ఎంట్రీస్ కూడా మనం అందరం కలిసే తీసుకుంటాం. సో, మనం ఎంట్రీ తీసుకుంటాము. అందరూ తీసుకుంటారు. సో, ప్రాఫిట్ వచ్చినా, లాస్ వచ్చినా అందరం కలిసి ఈక్వల్‌గా ఒకేసారి ట్రేడ్ చేయడం జరుగుతది. సో, డిస్కషన్ జరుగుతది మనకి గూగుల్ మీట్‌లో. సో, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఎటువంటి మనీ తీసుకోవడం ఇక్కడ లేదు. అండ్ ఎంట్రీ తీసుకునేటప్పుడు ఎందుకు ఎంట్రీ తీసుకున్నాము? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ అని చెప్పి తెలుసుకోవడానికి కోసం గూగుల్ మీట్‌లో డిస్కస్ చేయడానికి ఈజీగా ఉంటదని చెప్పేసి గూగుల్ మీట్ ఎంట్రీ ఉంటది. ప్లస్ అలాగే యూట్యూబ్‌లో కూడా సేమ్ లైవ్ రన్ అవుతూ ఉంటది. సో, అక్కడ వినొచ్చు, ఇక్కడ వినొచ్చు. సేమ్ అండి. మీకు క్వెషన్స్ అండ్ డౌట్స్ ఉంటే గూగుల్ మీట్‌లో. సో, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయిపోవాలి. టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయిన వాళ్ళకి గూగుల్ మీట్ లింక్ దొరుకుతది. సో, ఈరోజు ట్రేడ్ తీసుకుంటా అండి. ఇదొక ట్రెండ్ లైన్ మీద అవుతుందని చెప్పేసి మార్నింగ్ నేను అప్పుడు లైవ్ రాలేదు. అండ్ మార్నింగ్ లైవ్ కొంచెం లేట్‌గా వచ్చారు ఈరోజు. రోజులాగా 9:45కి రాలేదు. ఈరోజు కొంచెం లేట్ వచ్చాను. అరౌండ్ 10 నుండికి ఈ ఏరియాలో వచ్చాను నేను లైవ్‌కి. సో, ఈ ఏరియాకొచ్చినప్పుడు మనం ఏమనుకున్నామంటే నార్మల్‌గా కాల్ సైడే అనుకున్నామనమాట. ఎందుకంటే ముందు వీడియో కూడా చూడండి, లాస్ట్ వీడియోలో గూడా ఇక్కడి నుంచే మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయిందని చెప్పి సీఈ తీసుకోవడం జరిగింది మనకి. సో, ఇదంతా సీఈ తీసుకోవడం జరిగింది. సో, అక్కడ కాల్ అని చెప్పి చెప్పింది. అండ్ ముందు వీడియోస్ మీకు చూస్తే ముందు వీడియోస్ చూడండి. ఈ బ్లాక్ లైన్ అనేది వన్ ఆఫ్ ది మేజర్ సపోర్ట్ ఫర్ మార్కెట్ అన్నమాట. బ్యాంక్ నిఫ్టీకి వన్ ఆఫ్ ది మేజర్ సపోర్ట్. అండ్ ఈ రెడ్ లైన్ ట్రెండ్ లైన్ ఉంది కదా! ఈ రెడ్ ట్రెండ్ లైన్ ఇది వన్ ఆఫ్ ది మేజర్ సపోర్ట్ అన్నమాట బ్యాంక్ నిఫ్టీకి. సో, మార్కెట్ సపోర్ట్ నియర్ బై ఉంది కదా! అని చెప్పేసి మనం మార్నింగ్ లైవ్ వచ్చినప్పటి నుంచి కాల్ సైడ్ కోసం ప్లాన్ చేస్తున్నాం. అండ్ అలా అని చెప్పి మనం ఏం చేసాం, పుట్ సైడ్ కోసం ప్లాన్ చేయలేదని కాదు. పుట్ సైడ్ కోసం ప్లాన్ చేసినాము. పుట్ సైడ్ కోసం ప్లాన్ చేసినప్పుడు ఈ క్యాండిల్‌లోనో మన స్టాప్ లాస్ పోయిందండి. 15 పాయింట్స్ స్టాప్ లాస్ పోయింది. అది చూపిస్తాను నేను ఇంకో ట్రేడ్. ఇక్కడే అండి ట్రేడ్. 46,400 పీఈ ఉంది కదా! అది అరౌండ్ 332లో ఎంట్రీ పెట్టుకున్నాం. 370 స్టాప్ లాస్ అనుకున్నాం. అరౌండ్ 16 పాయింట్స్ స్టాప్ లాస్ పోయింది. సో, 15 పాయింట్స్ స్టాప్ లాస్ పోయాక నేను చెప్పానంటే నెక్స్ట్ కాల్ మనం ఏదైతే ఎంటర్ అయితామో అది ₹15 మినిమమ్ తీసుకొని ఎంటర్ అయిపోండి. తీసుకొని వెళ్ళండి. అంతకపోతే తీసుకోవద్దని చెప్పాను. సో, యాక్చువల్‌గా ఫస్ట్ అనుకున్నది ఏందంటే అరౌండ్ పిన్ పాయింట్ రిజెక్షన్ వల్ల ఇక్కడ తీసుకున్నామండి మనం. అరౌండ్ పిన్ పాయింట్‌లో ఇక్కడ తీసుకున్నాం ఒక కాల్ 314లో. సారీ, ఫస్ట్ కాల్ తీసుకుంది ఇదండి. ఇక్కడ ఈ ఏరియాలో ఈ గ్రీన్ ఏరియా ఉంది కదా! ఈ 2 క్యాండిల్స్ మనం ఎంట్రీ తీసుకున్నామండి. ఫస్ట్ కాల్ తీసుకుంది అరౌండ్ ఏరియా ఇది. 314లో ఎంట్రీ తీసుకున్నాము. ఇక్కడ కూడా కాదు. 314 అంటే ఇక్కడే ఎంట్రీ. కరెక్ట్‌గా పిన్ పాయింట్ రిజెక్షన్‌లో ఈ గ్రీన్ క్యాండిల్‌లో ఎంట్రీ ఇక్కడ ఎంట్రీ పెట్టుకున్నాము. సో, ఇక్కడ 314లో ఎంట్రీ పెట్టుకొని 350 దాకా వెళ్ళింది. దాని తర్వాత స్టాప్ లాస్ పోయిందండి మనకి. అది మార్నింగ్ కాబట్టి ఎవరు ఫస్ట్ తీసుకోలే. కొంతమంది తక్కువ మంది తీసుకున్నారు. ఎక్కువ మంది తీసుకోలేదు. సో, ఇది తీసుకున్నారు చాలా మంది. ఇది తీసుకున్న స్టాప్ లాస్ పోయింది. సో, ఇది ఫస్ట్ టార్గెట్ డన్ అయిపోయింది. నెక్స్ట్ ఇది స్టాప్ లాస్ 15 పాయింట్స్ ఇచ్చేసింది. సో, నెక్స్ట్ ఏమన్నానంటే నెక్స్ట్ కూడా మళ్ళీ సీఈలో ఎంటర్ అవుదాం. అప్పుడు 314లో ఎంటర్ ఇది పెట్టాను చూడండి ఇక్కడ. 15 పాయింట్స్ పెట్టింది అందుకే అండి. ఇక్కడ 314లో ఎంటర్ అయిన వాళ్ళకి 15 పాయింట్స్ పెట్టింది అందుకే. ఈ 15 పాయింట్స్ పెట్టింది అందుకోసమే అండి. ఈ 15 పాయింట్స్ తీసుకొని ఎళ్ళిపోండి. ఎందుకంటే స్టాప్ లాస్ ఆల్రెడీ రూ. 15 ఇచ్చాం. మార్నింగ్ ఆల్రెడీ ఒక కాల్ సైడ్‌లో ప్రాఫిట్‌లో ఉన్నాం. సెకండ్ కాల్ ₹15 స్టాప్ లాస్ ఇచ్చాము. అందుకని ₹15 తీసుకొని ఎళ్ళిపోండి అని చెప్పేసి ముందే చెప్పాననమాట. బట్ ఇంకెక్కువ వచ్చింది చాలా కంటే. 314 అండ్ 382 దాకా 380 దాకా ఎళ్ళింది. అండ్ ఎవరైతే ఎంట్రీ మిస్ అయ్యారో వాళ్ళకి 347 అండి. ఇక్కడ 353 ఇది సెకండ్ ఎంట్రీ అండి. వేరే ఎంట్రీ. 347లో ఎంటర్ అవ్వమని చెప్పాను. 347లో ఎంటర్ అయ్యి మళ్ళీ టార్గెట్ తీసుకోండి అని చెప్పిన. అది ఓకే. ఎంటర్ అయిపోయాను. సో, కాల్‌లో ఆడి 30 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. ఇంకో కాల్‌లో ₹15 స్టాప్ లాస్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ కాల్‌లో 30, 40, 50 పాయింట్స్ వచ్చింది ఈజీగానే. బట్ ఓకే. నెక్స్ట్ ఇది కాల్స్ అండి. సో, నెక్స్ట్ మిడ్ క్యాప్‌లో అండి. ఈరోజు మనం బ్యాంక్ ఎక్స్‌లో కూడా తీసుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ అంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ మార్కెట్ ఉందండి. సైడ్‌వేస్ అయిపోయింది. ఈ ఏరియాలో మార్కెట్ ఉంది. అప్పుడు డైరెక్ట్ చెప్పానండి. ఇంకా ఏం లేదు మార్కెట్‌లో 3 పెడుతున్నాను చూడండి అని చెప్పేసి. సేమ్ టైమ్‌లో మిడ్ క్యాప్ పెట్టాను. ఒకటే టైమ్‌లో అండి మిడ్ క్యాప్ పెట్టాను. మిడ్ క్యాప్ ₹22లో ఎంటర్ అయిపోండి. అరౌండ్ అప్పుడు 12, 12:05, 12:10 అవుతుంది. 12:30 అట్లా అవుతుందండి. 12:10, 12:50 అట్లా అవుతుంది. ఆ టైంకి చెప్పాను. డైరెక్ట్‌గా చూడండి. ఈ 22.5లో ఎంట్రీ పెట్టుకోండి. 19.45 స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ ఇక్కడ చూడండి. ఇది ₹90లో ఎంట్రీ పెట్టుకోండి. అండ్ ₹74 స్టాప్ లాస్ పెట్టుకోండి. సేమ్. అండ్ ఇక్కడ ₹340లో ఎంట్రీ పెట్టుకోండి. 297 స్టాప్ లాస్ పెట్టుకోండి అని చెప్పేసి 3 చెప్పేసాను. బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ ఎక్స్, మిడ్ క్యాప్ అన్నమాట. ఎవ్వరికి ఏ ప్రైస్ ఇంట్రెస్ట్‌గా ఉంటే, లైక్ ఎవరికి ఏ ప్రైస్ ఓకే అనుకుంటే ఆ ప్రైస్ వరకు నువ్వు ఎంట్రీ చేసుకో అని చెప్పాను. సో, ఫస్ట్ మిడ్ క్యాప్ ఎంట్రీ ఇచ్చింది. అండ్ దీనిలో చూడండి.
అందరూ ఎంటర్ అయిపోవడానికి మంచి ఛాన్స్ వచ్చిందండి. అన్ని కాల్స్ ఎంటర్ అవ్వడానికి. ఫస్ట్ మిడ్ క్యాప్ ఎంట్రీ వచ్చిందండి. ఫస్ట్ మిడ్ క్యాప్ ఎంట్రీ వచ్చింది. ₹20 నుంచి ₹38కి వెళ్ళిపోయింది. ఫాస్ట్‌గా వెళ్ళిపోయింది. సో, కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. మిడ్ క్యాప్ ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. దాని తర్వాత వెంటనే బ్యాంక్ ఎక్స్ ఎంట్రీ వచ్చింది. ఈ బ్యాంక్ ఎక్స్ ఎంట్రీ ఏదైతే ఉందో అది గ్రూప్‌లో కూడా అప్డేట్ చేశానండి నేను. మన టెలిగ్రామ్ గ్రూప్‌లో అప్డేట్ చేశా. ఈ బ్యాంక్ ఎక్స్ ఏదైతే ఎంట్రీ ఉందో ఇది చూడండి. బ్యాంక్ ఎక్స్ ఎంట్రీ యాడ్ 50,000 సీఈ బై అబౌట్ 19.5 స్టాప్ లాస్ 15 పాయింట్స్ అని చెప్పిన. సో, చూడండి ఇక్కడ. ఇది ఎంట్రీ మనము బ్యాంక్ ఎక్స్ ఎంట్రీ మిడ్ క్యాప్ ఎంట్రీ అండి ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. మిడ్ క్యాప్. మిడ్ క్యాప్ డన్ ఎంట్రీ ఇన్ సీఈ. అప్పటికి బ్యాంక్ ఎక్స్ రాలే అండి. ఎంట్రీ కాలేదు. మిడ్ క్యాప్ అయిపోయిన తర్వాత ప్రాఫిట్ వచ్చిన తర్వాత బ్యాంక్ ఎక్స్‌లో మళ్ళీ ఎంట్రీ అప్పుడు వచ్చిందండి ఎంట్రీ. సో, నౌ వెయిటింగ్ ఫర్ బ్యాంక్ ఎక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ టు మేక్ ఎంట్రీస్ అండ్ టార్గెట్స్ అని పెట్టాం. టార్గెట్స్ ఆల్రెడీ చెప్పేసాను అండి బ్యాంక్ ఎక్స్‌లో 140 అండ్ 180 ఈస్ ద టార్గెట్ అని చెప్పేసి చెప్పిన. సో, ఇది మన గ్రూప్‌లో కూడా అప్డేట్ చేయడం జరిగింది ఈ కాల్. సో, లైవ్‌లో ఉన్న వాళ్ళకే కాకుండా అందరికి అప్డేట్ చేయడం జరిగింది. అండ్ ఆల్రెడీ చెప్పిన టార్గెట్ 140, 180 అని చెప్పి టార్గెట్ చెప్పిన. ఎగ్జాక్ట్‌లీ మార్కెట్ 180 రీచ్ అయింది. అక్కడి నుంచి డౌన్‌ఫాల్ వచ్చింది సీఈ సైడ్. సో, అయిపోయిన తర్వాత ఈరోజు అండ్ బ్యాంక్ నిఫ్టీ నుంచి అయిపోయింది సీఈ సైడ్ కాల్. ఇప్పుడు నెక్స్ట్ మిడ్ క్యాప్ చూడండి. బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ అండి. 350 340 ఎంటర్ అయితే 380 దాకా వెళ్ళిపోయింది. సో, మీరు అసలు ఎక్స్‌పైరీ చూస్తే ఈరోజు మీరు షాక్ అయితారు. బ్యాంక్ ఇది మిడ్ క్యాప్‌లో చూడండి ₹22 కాల్. ₹22ది ఎక్కడి దాకా వెళ్ళిందో మీరు చూడండి. మీరు జస్ట్ వాచ్ చేయండి. ₹22 ఎక్కడి దాకా వెళ్ళిందో మీరు వాచ్ చేయండి. ₹192కెళ్ళింది. 190కి వెళ్ళిందండి. ₹22 కాల్ 190కి వెళ్ళింది. జస్ట్ ₹3 స్టాప్ లాస్ అండి. ₹3 స్టాప్ లాస్. జస్ట్ ₹3 స్టాప్ లాస్. 190కి వెళ్ళిందంటే ఎంత రిస్క్ రివార్డో మీరే కాలిక్యులేట్ చేయండి. రిస్క్ రివార్డ్ ఎంత ఉందనేది మీరే కాలిక్యులేట్ చేయండి. ఇక్కడ రిస్క్ రివార్డ్ ఎంతుందో మీరు జస్ట్ చూడండి అంతే. నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు. జస్ట్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ రివార్డ్ ఎంతుందో 1:40 1:36 అండి రేషియో. 1:36 రేషియో రిస్క్ రివార్డ్ ఉందండి ఇక్కడ మనకి. సో, అదయిపోయింది. మనకంత రిస్క్ రివార్డ్ రేషియోతో మనకంత అవసరం లేదండి. ₹3 స్టాప్ లాస్ అండి. 22.5లో ఎంట్రీ అయితే 19.5లో స్టాప్ లాస్. అంటే ఎంత అండి ఎంట్రీ మనకి? ₹3 స్టాప్ లాసు. ₹3 స్టాప్ లాస్‌తోని మనం ఎంటర్ అయితున్నాము. సో, ₹22 కాల్ అండి. ఈజీగా 190కెళ్ళింది. సో, హోల్డ్ చేసాం ₹3 స్టాప్ లాసే కాబట్టి చాలా మంచి ఆప్షన్ వచ్చాయి. చెప్పాను ఆల్రెడీ. 50% మీరు బుక్ చేసుకొని 50% హోల్డ్ చేయండి అని చెప్పిన. మంచి స్పైక్ వస్తది. మంచి స్పైక్ వస్తది. ₹50 మీరు చేయండి పక్కా హోల్డ్ చేయండి అని చెప్పేసి యాక్చువల్‌గా చెప్పింది బ్యాంక్ నిఫ్టీలో అండి. మీరు లైవ్‌లో చూడొచ్చు. 340లో బై చేసిన వాళ్ళు జస్ట్ వెయిట్ చేయండి. 50 పాయింట్ బుక్ చేసుకొని వెయిట్ చేయండి. మీకు మంచి స్పైక్ వస్తదని చెప్పి చెప్పాను. స్పైక్ వచ్చింది. వెయిట్ చేశారు. మంచి ప్రాఫిట్ చేశారు. అండ్ ఇంకొకటండి. ఈరోజు స్టాక్ ఆప్షన్ తీసుకున్నామండి. BHEL 230 CE. BHEL 230 CE తీసుకున్నామండి. 3.5లో ఎంట్రీ తీసుకున్నాము. స్టాప్ లాస్ వచ్చి ₹3 అండి. అంటే 0.5 పైసా ఎస్ఎల్ అండి. 0.5 పైసా స్టాప్ లాస్ అండి. అండ్ ఇక్కడ చూడండి ఎంత మూవ్‌మెంట్ వచ్చిందో. అండ్ ఇదొచ్చేసి మనకి ఇది చూడండి 1.20 మూవ్ వచ్చింది. ఇదొచ్చేసి మనకి ఎంతుంటదంటే స్ట్రైక్ చూడండి 5250 క్వాంటిటీ ఉంటది. ఒక్క లాట్. సో, ఒక్క లాట్ ₹5000 అంటే మీకు ₹1 కాదు 50 పైసా వచ్చినా గానీ మినిమమ్ 2000 వస్తాయి అంతే. 50 పైసా మనం స్టాప్ లాస్ పెట్టుకున్నాము. 50 పైసా టార్గెట్ పెట్టుకున్నాము. మినిమమ్ 50 పైసా వచ్చినా గానీ మనకి ₹2500 ఈజీగా ₹2700 ఈజీగా వస్తాయండి కాల్‌లో. సో, మనం BHEL 230 తీసుకున్నాము. ఈజీగా టార్గెట్ రీచ్ అయిపోయింది. దీని తర్వాత మళ్ళా మనం ఇంకో హీరో కాల్ తీసుకున్నామండి. అండ్ ఇక్కడ చెప్పాను ₹4లో ఎంటర్ అయిపోండి. ఇక్కడ ₹4 ఇది కాదు. ఇక్కడ కాదండి. ఇది ఈ ఎంట్రీ 2 ఎంట్రీలు తీసుకున్నామండి ఇక్కడ. 2 ఎంట్రీలు తీసుకున్నాము. ఒకటేమో 4.55లో ఎంటర్ అయిపోండి. పిన్ పాయింట్ అక్యురేట్‌గా రివర్సల్ క్యాచ్ చేసినామండి. ప్రాఫిట్ బుకింగ్ వస్తుందని చెప్పేసి అనుకోని పిన్ పాయింట్ అక్యురేట్‌గా ఇగో ఈ రెసిస్టెన్స్ బార్ ఉంది కదా! ఈ రెసిస్టెన్స్ బార్‌లో ఈ బార్ దగ్గర చూసుకొని సేమ్‌ది మిడ్ క్యాప్ మిడ్ సెలెక్ట్‌లో అండి మనము పిన్ పాయింట్ అక్యురేట్‌గా మనం ఆ రివర్సల్ వస్తుందని చెప్పేసి ప్రాఫిట్ బుకింగ్ వస్తదని అనుకోని మనం బై చేయమని చెప్పామండి ఇక్కడ. 3 పాయింట్ యాక్చువల్‌గా 3.5 కూడా కాదు. ఒక్క నిమిషం ఉండండి. 4.55లో ఎంట్రీ అండి మన ఎంట్రీ. 4.55 నుంచి మార్కెట్ చూడండి. 9.40 మేక్ చేసిందండి హై. సో, దగ్గర దగ్గర ఇక్కడ ₹2 కావాలి. ₹1 స్టాప్ లాస్. 1.5 స్టాప్ లాస్. ₹1.5 స్టాప్ లాస్‌తోని క్యాపిటల్ ఎంత అయిపోయింది ఇక్కడ? చూడండి 4.5-9.5 ₹5 వచ్చింది. ₹5 అంటే దగ్గర దగ్గర క్యాపిటల్ 2x, 3x అయిపోయింది. 2.5x అయిపోయింది. తర్వాత మళ్ళీ 4.5లో ₹3.4 ఎంట్రీ తీసుకున్నాం. అది 6.10లోకెళ్ళింది. ఈ 2 ఈ రోజులు చేసినామండి. క్యాపిటల్ నియర్లీ 2.5x అయిపోయింది ఈరోజు. అంటే ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేశారో అంతకన్నా 2.5 ఇంటూ అయిపోయింది. యాక్చువల్‌గా కరెక్ట్‌గా అక్యురేట్‌గా ఈ పిన్ పాయింట్ రివర్సల్‌లో మనం క్యాచ్ చేసాం. ఈ పిన్ పాయింట్ రివర్సల్‌లో మనం
పీఈ క్యాచ్ చేసినాం. అక్కడి నుంచే మనకి ఈ హీరో కాలొచ్చింది. 4.5లో ఎంట్రీ పెట్టుకున్నాం. 2.90 స్టాప్ లాస్ పెట్టుకున్నాం. అండ్ టార్గెట్ వచ్చి 9.4 పెట్టుకున్నాం అండి. రూ. 5 వచ్చినాయి ఈజీగా. సో, మీరు కూడా అండ్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్ అందరితో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటి మీరు కూడా ఇలా కమ్యూనిటీలో కలిసి అందరితో కలిసి ట్రేడ్ చేసుకోవాలనుకుంటే ప్రాఫిట్స్ మంచిగొచ్చాయండి. లైవ్‌లోనే మంచిగొచ్చాయి. నేను ఎక్కువ స్క్రీన్‌షాట్స్ తీయలేదు. ఇక లైవ్‌లో చూడండి 3.3 సార్ థాంక్ యూ. 2K ప్రాఫిట్ సార్. థాంక్ యూ. 1000 ప్రాఫిట్ సార్. థాంక్ యూ. ఇక్కడ చూడండి. లైవ్‌లోనే అన్ని మంచి మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి మనకి. ఇక్కడ చూడండి 4K ఇంకా స్క్రీన్‌షాట్స్ వచ్చాయండి. తీయలేదు. ఇప్పుడే మార్కెట్ అయిపోయింది. ఇంకా మార్కెట్ చూడండి ఇప్పుడే క్లోజ్ అయింది. నేను ఇంకా ప్రాఫిట్ స్క్రీన్‌షాట్స్ ఏది కూడా అప్డేట్ చేయలేదు. వీడియో జస్ట్ రికార్డ్ చేస్తున్నా. సో, అప్డేట్ చేసిన తర్వాత గ్రూప్‌లో ఉంటాయి. సో, మీరు కూడా ఇలా కమ్యూనిటీలో కలిసి ట్రేడ్ చేయాలనుకుంటే దీనికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదండి. ఇది ప్రాసెస్ ఉంది. ఇంకో ప్రాసెస్ ఉంది. సో, మీరు మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయిపోవాలి. అలా చేస్తే మీరు కూడా అందరు కమ్యూనిటీతో కలిసి మీరు కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. అండ్ నేను ఫ్రీ ఆఫ్ క్లాసెస్‌తో సబ్జెక్ట్ చెప్తున్నానండి. మీరు డిపెండెంట్ ట్రేడర్ నుంచి ఇండిపెండెంట్ ట్రేడర్ అయిపోవడానికి అండ్ డిపెండెన్సీ మీకు పోవడానికి, మీరు ఇండిపెండెంట్‌గా ట్రేడ్ చేసుకోవడానికి హెల్ప్ అయ్యే క్లాసెస్ చెప్తున్నాను. సో, అది కూడా ఫ్రీయే అండి. జస్ట్ మీరు మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయిపోండి. ప్రాసెస్ ఏంటో మీకు తెలిసిపోద్ది. అది ఫ్రీ ఎలాగో తెలవాలంటే ముందు మీరు చేయాల్సింది మా యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ అవ్వాలి. మా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వాలి. అండ్ ఒకరోజు లైవ్ వినాలి. ఒకరోజు లైవ్ వింటే మీకు డిపెండెంట్ ట్రేడర్ నుంచి ఇండిపెండెంట్ ట్రేడర్ అయిపోవడానికి ప్రాసెస్ ఏంటో తెలుస్తది. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ వెరీ మచ్.